Hello everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today we are going to learn about the daily usage prepositional phrases. See the words here. కొరకు, కూడా, అనుసరించి, స్థితి, పరిస్థితి, ఉద్దేశంతో, దృష్టిలో ఉంచుకొని, తగిన విధంగా, కరువులో, బదులుగా, సలహాతో, అయినప్పటికీ, కారణం వలన. ఈ ఫ్రేజెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కొరకు లేదా కోసం. కొరకు లేదా కోసం. ఈ ఫ్రేజ్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఫర్ ద సేక్ ఆఫ్. ఫర్ ద సేక్ ఆఫ్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతడు డబ్బు కోసమే పని చేస్తాడు. అతడు డబ్బు కోసమే పని చేస్తాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ వర్క్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. హీ వర్క్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను జావా కోర్సు నేర్చుకోవడం కోసం బెంగళూరు వెళ్తున్నాను. నేను జావా కోర్సు నేర్చుకోవడం కోసం బెంగళూరు వెళ్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ గోయింగ్ టు బెంగళూరు ఫర్ ద సేక్ ఆఫ్ లెర్నింగ్ జావా కోర్స్. I am going to Bangalore for the sake of learning Java course. See the next word, కూడా. కూడా. ఈ ఫ్రేజ్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇన్ అడిషన్ టు. ఇన్ అడిషన్ టు. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు ఇంగ్లీష్ తో పాటు నేను హిందీ కూడా మాట్లాడుతాను. తెలుగు ఇంగ్లీష్ తో పాటు నేను హిందీ కూడా మాట్లాడుతాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే in addition to Telugu and English, I also speak Hindi. In addition to Telugu and English, I also speak Hindi. See the next example. స్పోర్ట్స్ తో పాటు నేను చదువులో కూడా బాగానే ఉన్నాను. స్పోర్ట్స్ తో పాటు నేను చదువులో కూడా బాగానే ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇన్ అడిషన్ టు స్పోర్ట్స్ ఐ ఆమ్ గుడ్ ఎట్ స్టడీస్. ఇన్ అడిషన్ టు స్పోర్ట్స్ ఐ ఆమ్ గుడ్ ఎట్ స్టడీస్. నెక్స్ట్ వన్, అనుసరించి. అనుసరించి. ఈ ఫ్రేజ్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇన్ అకార్డెన్స్ విత్. ఇన్ అకార్డెన్స్ విత్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అంతా నిబంధనల ప్రకారం జరగాలి. అంతా నిబంధనల ప్రకారం జరగాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీ కోరిక మేరకు నేను పరీక్ష రాస్తున్నాను. మీ కోరిక మేరకు నేను పరీక్ష రాస్తున్నాను అంటే మీ కోరికను అనుసరించి నేను పరీక్ష రాస్తున్నాను అని అర్థం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ విష్ ఐ ఆమ్ రైటింగ్ ఎగ్జామ్. ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ విష్ ఐ ఆమ్ రైటింగ్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్, తగిన విధంగా. తగిన విధంగా. ఈ ఫ్రేజ్ ని ఎలా చెప్పాలంటే ఇన్ ప్రపోర్షన్ టు. ఇన్ ప్రపోర్షన్ టు అని అంటాం. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఆదాయానికి తగిన విధంగా కొనుగోలు చేయాలి. మీరు మీ ఆదాయానికి తగిన విధంగా కొనుగోలు చేయాలి అంటే మీ ఆదాయానికి తగిన విధంగా ఖర్చు చేయాలి అని అర్థం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే యూ షుడ్ ఎఫోర్డ్ ఇన్ ప్రపోర్షన్ టు యువర్ ఇన్కమ్. యూ షుడ్ ఎఫోర్డ్ ఇన్ ప్రపోర్షన్ టు యువర్ ఇన్కమ్. See the next example. ఎంత తింటావో దానికి తగిన విధంగా వ్యాయామం చేయి. ఎంత తింటావో దానికి తగిన విధంగా వ్యాయామం చేయి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ ఎక్సర్సైజ్ ఇన్ ప్రపోర్షన్ టు యువర్ ఫుడ్ ఇంటేక్. డూ ఎక్సర్సైజ్ ఇన్ ప్రపోర్షన్ టు యువర్ ఫుడ్ ఇంటేక్. నెక్స్ట్ వన్, కరువులో. కరువులో. దీనిని ఇంగ్లీష్ లో ఫర్ వాంట్ ఆఫ్. ఫర్ వాంట్ ఆఫ్ అని అంటాం. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు లేకపోవడంతో నేను నా వ్యాపారాన్ని ప్రారంభించలేకపోయాను. డబ్బు లేకపోవడంతో నేను నా వ్యాపారాన్ని ప్రారంభించలేకపోయాను. లేకపోవడం అంటే కరువులో ఉన్నట్టే కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ కుడ్ నాట్ స్టార్ట్ మై బిజినెస్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ. ఐ కుడ్ నాట్ స్టార్ట్ మై బిజినెస్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ. సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. తగిన నిధుల కొరతతో ప్రాజెక్టు విఫలమైంది. తగిన నిధుల కొరతతో ప్రాజెక్టు విఫలమైంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ద ప్రాజెక్ట్ ఫెయిల్డ్ ఫర్ ద వాంట్ ఆఫ్ అడెక్వేట్ ఫండింగ్. ద ప్రాజెక్ట్
ఫెయిల్డ్ ఫర్ ద వాంట్ ఆఫ్ అడెక్వేట్ ఫండింగ్. నెక్స్ట్ వన్ బదులుగా. బదులుగా దీనిని ఇంగ్లీష్ లో మనం ఇన్ ల్యూ ఆఫ్. ఇన్ ల్యూ ఆఫ్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూడడం బదులు చదువుకో. టీవీ చూడడం బదులు చదువుకో. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే రీడ్ ఇన్ ల్యూ ఆఫ్ వాచింగ్ టీవీ. రీడ్ ఇన్ ల్యూ ఆఫ్ వాచింగ్ టీవీ. సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్లే బదులు ఇక్కడికే రావచ్చు కదా. అక్కడికి వెళ్లే బదులు ఇక్కడికే రావచ్చు కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇన్ ల్యూ ఆఫ్ గోయింగ్ దేర్ యూ కెన్ కమ్ హియర్. ఇన్ ల్యూ ఆఫ్ గోయింగ్ దేర్ యూ కెన్ కమ్ హియర్. నెక్స్ట్ వన్ సలహాతో. సలహాతో ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్. ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా స్నేహితుడి సలహాతో ఇక్కడికి వచ్చాను. నేను నా స్నేహితుడి సలహాతో ఇక్కడికి వచ్చాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ కేమ్ హియర్ ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ మై ఫ్రెండ్. ఐ కేమ్ హియర్ ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ మై ఫ్రెండ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నగారి సలహాతో ఈ పోస్టుకు దరఖాస్తు చేశాను. నేను మా నాన్నగారి సలహాతో ఈ పోస్టుకు దరఖాస్తు చేశాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ అప్లైడ్ ఫర్ దిస్ పోస్ట్ ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ మై ఫాదర్. ఐ అప్లైడ్ ఫర్ దిస్ పోస్ట్ ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ మై ఫాదర్. నెక్స్ట్ వన్ అయినప్పటికీ. అయినప్పటికీ ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం ఇన్ స్పైట్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆలస్యం అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నారు. ఆలస్యం అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇన్స్పైట్ ఆఫ్ ద డిలే దే ఫైనల్లీ రీచ్డ్ దేర్ డెస్టినేషన్. ఇన్స్పైట్ ఆఫ్ ద డిలే దే ఫైనల్లీ రీచ్డ్ దేర్ డెస్టినేషన్. సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ పేదవాడు అయినప్పటికీ అతను సంతోషంగా ఉన్నాడు. పేదవాడు అయినప్పటికీ అతను సంతోషంగా ఉన్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ హీ వాస్ హ్యాపీ. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ హీ వాస్ హ్యాపీ. నెక్స్ట్ వన్ కారణం వలన. కారణం వలన ఈ ఫ్రేజ్ ని ఎలా చెప్పాలంటే ఆన్ అకౌంట్ ఆఫ్. ఆన్ అకౌంట్ ఆఫ్ అని అంటాం. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ భారీ వర్షాల కారణంగా ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. భారీ వర్షాల కారణంగా ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ కుడ్ నాట్ గో టు ద ఆఫీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ రైన్స్. ఐ కుడ్ నాట్ గో టు ద ఆఫీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ రైన్స్. సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ కారణంగా నేను రాలేకపోయాను. ఈ కారణంగా నేను రాలేకపోయాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఐ కుడ్ నాట్ కమ్. ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఐ కుడ్ నాట్ కమ్. నెక్స్ట్ దృష్టిలో ఉంచుకొని. దృష్టిలో ఉంచుకొని దీనిని ఇంగ్లీష్ లో మనం ఇన్ వ్యూ ఆఫ్. ఇన్ వ్యూ ఆఫ్ అని అంటాం. దీన్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని బాగా చదవండి. పరీక్షలు దృష్టిలో పెట్టుకొని బాగా చదవండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే స్టడీ వెల్ ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జామ్స్. స్టడీ వెల్ ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జామ్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కొత్త విషయాలు నేర్చుకునే దృష్ట్యా పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునే దృష్ట్యా పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ బెనిఫిట్ ఇన్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ బెనిఫిట్ ఇన్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. నెక్స్ట్ వన్ ఉద్దేశంతో. ఉద్దేశంతో ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో మనం విత్ ఏ వ్యూ టు. విత్ ఏ వ్యూ టు అని అంటాం. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు కొన్నాడు. అతను ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు కొన్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ బాట్ ద హౌస్ విత్ ఏ వ్యూ టు లివింగ్. హీ బాట్ ద హౌస్ విత్ ఏ వ్యూ టు లివింగ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను ఆడాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. నేను ఆడాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ వెంట్ దేర్ విత్ ఏ వ్యూ టు ప్లేయింగ్. ఐ వెంట్ దేర్ విత్ ఏ వ్యూ టు ప్లేయింగ్. నెక్స్ట్ వన్ స్థితి పరిస్థితి. స్థితి పరిస్థితి ఈ వర్డ్ ని ఎలా చెప్పాలంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్. ఇన్ ఏ స్టేట్ ఆఫ్
ఈ ఫ్రేజ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను కోమా స్థితిలో ఉన్నాడు. అతను కోమా స్థితిలో ఉన్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కోమా. హీ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కోమా. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతను ఇప్పటికీ షాక్ స్థితిలో ఉన్నాడు. అతను ఇప్పటికీ షాక్ స్థితిలో ఉన్నాడు అంటే ఇప్పటికీ షాక్ లో ఉన్నాడు అని అర్థం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ ఈస్ స్టిల్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ షాక్. హీ ఈస్ స్టిల్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ షాక్. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ సమ్ అసైన్మెంట్ ఫర్ యూ, సీ హియర్. దయచేసి నా కారణంగా క్లాస్ ఆపవద్దు. నా ఆరోగ్యం కోసం ధూమపానం మానేశాను. నాకు మ్యాథ్స్తో పాటు సైన్స్ కూడా ఇష్టం. నిద్రపోయే బదులు చదువుకో. మీరు చేసే పనికి తగిన విధంగా వేతనం లభిస్తుంది. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.